సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్లో మనము ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీయాలి. సో ఫస్ట్ ఐ హ్యావ్ అ సర్జరీ ఇన్ ద మార్నింగ్. సో లెట్స్ సీ హౌ ఇట్ డస్. సో దిస్ ఇస్ అవర్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అండి. సో దిస్ ఇస్ వేర్ మనం పేషెంట్కి ఎగ్స్ మత్తిచ్చి తీస్తాము అండ్ స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోని తయారు చేస్తాము. సో దిస్ ఇస్ లైక్ మనకి చాలా హోలీ ప్లేస్ లాంటిది. మనము ఇక్కడ చాలా స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి. చాలా మనం మన డ్రెస్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. షూర్. సో హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా మొత్తం స్టెరైల్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఐ విల్ బిగిన్ ద ప్రొసీజర్. ఆల్రెడీ పేషెంట్ లోపల ఉన్నారు, మనకి మత్తు డాక్టర్ ఆల్రెడీ మత్తిస్తున్నారు. మీన్ వైల్ వాష్ చేసుకొని లోపలికి ఇలా అంతా చూపించాలి, జనాలకి పూర్తిగా అవగాహన ఉంటుంది, వాళ్ళకి భయం ఉండదు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సేమ్ పేషెంట్ కూడా కన్వే చేసి డెఫినెట్లీ పేషెంట్ కి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ కన్సెంట్ తీసుకుంటాము. అండ్ ఎక్కువగా మనం స్క్రీన్ పైన ఫోకస్ చేస్తాం సో దట్ మీకు అట్లా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఐ జస్ట్ వాష్ అండ్ కమ్. సో ఇప్పుడు ఎగ్ ఎలా కలెక్ట్ చేస్తారు అన్నది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. రెడీ మ్యామ్? ఎస్. హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఏది పట్టుకోవట్లేదు, చాలా స్టెరైల్గా ఇప్పుడు గ్లౌజ్ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు డ్రెస్ కానీ ఏదైనా వేయడానికి. చాలా అంటే చాలా నీట్గా, ఇంకేది పట్టుకోవట్లేదు అండ్ షీస్ డైరెక్ట్లీ గెటింగ్ ఆన్ టు ద పేషెంట్. సో ఇది మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అండి. మనకి ఎగ్ తీయడానికి ఇది మనం ఎగ్ పికప్కి వాడే నీడిల్. ఓకే, సో ఈ నీడిల్ ద్వారా మనం ఫాలికల్స్లో ఉన్న ఫ్లూయిడ్ కలెక్ట్ చేస్తాము. ఇది ప్రోబ్లో ఉన్న గైడ్లోకి ఇట్లా పంపిస్తాం అనమాట. సో దీని ద్వారా ఇది మనకి లోపల ఉన్న స్ట్రక్చర్స్ని స్కాన్లో చూపిస్తుంది. సో స్కాన్ గైడెన్స్కి చేస్తాం కాబట్టి ప్రోబ్ గైడ్ ద్వారా తీస్తాం. సో ఈ నీడిల్ని మనం టెస్ట్ ట్యూబ్కి కనెక్ట్ చేస్తాము. టెస్ట్ ట్యూబ్ని బాడీ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ వార్మర్ అనమాట. సో దీంట్లో మన బాడీ టెంపరేచర్ 37, రైట్? సో 37 degreesకి ఈ ఫ్లూయిడ్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు సక్షన్కి అక్కడ ఫుడ్ పెడల్ ఉంది. నేను అది ప్రెస్ చేస్తే ప్రెషర్ వస్తుంది. సో దట్స్ ద ఫుడ్ పెడల్. ఇది ప్రెస్ చేస్తే ప్రెషర్ వస్తుంది, రైట్? సో ప్రెషర్కి ఆ ఫ్లూయిడ్ అనేది తీస్తుంది. సో ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ టు సీ ఇఫ్ ద ప్రెషర్ ఇస్ కరెక్ట్. సో నార్మలీ 120 రేంజ్లో ప్రెషర్ పెట్టుకుంటాము. సో యూ కెన్ సీ ద ఫ్లూయిడ్ కమింగ్. దిస్ ఇస్ జస్ట్ ద ఫ్లూయిడ్. ద సిమిలర్ వే ఐల్ బి సకింగ్ అవుట్ ద ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సక్ చేసి చూపించారు ఇక్కడికి. ఇన్ ద సేమ్ వే లోపల నుంచి కూడా ఫ్లూయిడ్ దట్ ఫ్లూయిడ్ కంటైన్స్ ఎగ్స్ అన్నమాట. అది వాళ్ళు స్క్రీన్ చేసి ఆ ఎగ్స్ ని సెపరేట్ చేస్తారు. ద ఎగ్స్ అన్నమాట, ఫాలికల్స్. ఆ రౌండ్ కలర్ నార్మల్లీ చిన్నగా ఉంటాయి. మనం ఇంజెక్షన్స్ ఇచ్చే కొద్దీ దే బికమ్ బిగ్. ఓకే, అండ్ వన్స్ ఇట్ హెస్ రీచ్డ్ మన కరెక్ట్ సైజ్కి వచ్చిన తర్వాత మనం ఎగ్ పికప్కి పోస్ట్ చేస్తాం, రైట్? సో అది నీడిల్ కనిపిస్తుంది కదా, రైట్? వైట్ కలర్ థింగ్. సి ఐ ప్రిక్ చేశాను. నేను ఇప్పుడు ఫుడ్ పెడల్ ఆన్ చేస్తాను. ప్రెషర్ ఇచ్చే కొద్దీ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. చిన్నగా చెప్పు. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. సో నేను ప్రతిసారి ఫాలికల్లోకి ఎంటర్ అవుతాను. అది కంప్లీట్గా కొలాప్స్ అయ్యే వరకు నేను సక్అవుట్ చేస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా రౌండ్ కలర్ స్ట్రక్చర్స్, అవి ఎగ్స్ అనమాట. సో ఫాలిక్యులర్ లిక్విడ్ వన్స్ ఆ నీడిల్ లోపలికి వచ్చిన తర్వాత ఎగ్స్ ఆ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ చేసుకొని ఆ ఎగ్ మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ కూడా మార్చడం జరుగుతుంది. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఫిల్ అయిన ట్యూబ్స్ని ఆ పాస్ బాక్స్ త్రూ లోపలికి పంపిస్తామండి. వెంటనే పంపించేస్తాం. ఎస్ ఎస్. ఓకే. ఓకే, ఒకటి ఎంటీ అవ్వగానే రెండో దాంట్లో ప్రిపేర్స్ చేస్తున్నాం. సో ఆ ఎగ్స్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లూయిడ్ రావట్లేదు అని ఒక సిస్టర్ డైరెక్ట్ చేస్తుంది. అప్పుడు వేరే ఎగ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఉన్న ఎగ్స్ అన్నిట్లోంచి మనం కలెక్ట్ చేస్తాం. అన్ని ఫాలికల్స్ మొత్తం క్లియర్ చేసేస్తాం. ఓకే, అదేంటి మేడం ఆ కౌంట్? నంబర్ ఆఫ్ ఎగ్స్ దే విల్ టెల్ మీ ద కౌంట్.
కొన్ని ఫాలికల్స్లో ఎగ్స్ ఉండవు, ఎంటీ ఉంటాయి, కొన్నిట్లో ఉంటాయి. ఓకే. సో ఉన్న ఫాలికల్స్ మొత్తం కూడా నేను ఆస్పిరేట్ చేస్తాను అండ్ వాళ్ళు చూసి చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాలికల్స్లోంచి ఎగ్స్ని ఎలా కలెక్ట్ చేయాలి అన్నది మేడం చూపిస్తున్నారు మనకి. వన్స్ అక్కడ ఫ్లూయిడ్ కలెక్ట్ అయిన వెంటనే ఇక్కడ 37 degrees మెయింటైన్ చేసే ఈ టెస్ట్ ట్యూబ్ వార్మర్లో పెట్టేసేసి ఇక్కడ నుంచి ఆ పాస్ రూమ్ ద్వారా పాస్ చేసేస్తాము. ఈ పేషెంట్ ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం? ఆల్మోస్ట్ ఒక 10 years ఉంటుంది. 10 years నుంచి పాపం వీళ్ళు వెయిట్ చేస్తున్నారంట పిల్లల కోసం. ఎగ్ కలెక్షన్ అన్నది కొంచెం కష్టమా మేడం? అంటే తర్వాత పేషెంట్ వుడ్ బి ఆల్ రైట్ ఆర్ వుడ్ ఇట్ టేక్ టైం టు గెట్ నార్మల్? షిల్ బి ఫైన్. ఒక 4 hours ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచి లేసి తను వెళ్ళిపోవచ్చు. రేపటి నుంచి షీ కెన్ డూ హర్ రెగ్యులర్ జాబ్ ఆల్సో. ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అని అంటాము. బై ఈవినింగ్ షిల్ బి ఫైన్. విత్ ఇన్ 3 hours నడిచి బయటకు వెళ్ళిపోతుంది. యూ కెన్ టాక్ టు హర్ దెన్ ఆల్సో. ఓకే. కట్ చేయొచ్చు. యూ కెన్ టేక్ అ బ్రేక్ ఐ థింక్. సో ఒకవైపు కంప్లీట్గా చేసిన తర్వాత సెకండ్ ఓవరీకి వెళ్తాను. ఓకే ఓకే. 1 ovary is done one side. This is the second ovary. Ma'am. ఏ ఓవరీ నుంచి అయినా ఎగ్ తీసుకోవచ్చా మేడం? మొత్తం అన్ని తీస్తాం. లైక్ మనకు ఎక్కువ వస్తే వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ కదండి. వచ్చిన అన్ని ఎగ్స్ని కూడా స్పర్మ్స్తో కలుపుతాము. బట్ అన్ని మంచి ఎంబ్రియోస్ రావు, కొన్ని వస్తే కొన్ని రావు. సో ఎక్కువ ఎగ్స్ ఉంటే మనకు ఎక్కువ ఎంబ్రియోస్ తయారైనాయి అనుకోండి, వాళ్ళకి ఎక్కువ అటెంప్ట్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఇవ్వచ్చు. బట్ నార్మల్లీ ఒక 1 or 2 ఎంబ్రియోస్ పెడతాం. బట్ మనకు 10 వచ్చాయి అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి సక్సెస్ అవ్వకపోతే we can use the others. వాళ్ళదే ఇంకొక ఎంబ్రియో వాడచ్చు. వాళ్ళదే వాడచ్చు. అండ్ ఈచ్ ఎంబ్రియో లోపలికి ఇంజెక్ట్ చేయడానికి అది మళ్ళీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందా మేడం? లేదండి, ఇట్స్ అంటే మొత్తం ఒకటే కాస్ట్. అంటే మనం స్టోరింగ్ మాత్రం ఎన్ని వచ్చాయనే దాన్ని బట్టి, ఎన్ని స్టోర్ చేయాలనే దాన్ని బట్టి కాస్టింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు కావాలి అంటే ఇప్పుడు ఒకసారి చేయించుకున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కావాలంటే సెకండ్ బేబీకి కూడా వాళ్ళు అలాగే స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. సో ఒక్కసారి తీసిన ఎగ్ని స్పర్మ్తో కలిపిన తర్వాత ఎన్ని ఎంబ్రియోస్ ఆ పేషెంట్కి ఫామ్ అవుతాయో దాన్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళ ప్రెగ్నెన్సీకి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారనమాట. అది ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇలా ఎగ్స్ ఫ్రీజింగ్ కూడా పాసిబిలిటీ ఉంటుందండి. కొంతమంది సపోజింగ్ కొంచెం యంగర్ ఏజ్లోని క్యాన్సర్స్ ఏమైనా వచ్చి కీమోలు తీసుకుంటున్నా, ఇంకా పెళ్ళి కూడా అయి ఉండదు, బట్ పోస్ట్ కీమోథెరపీ వాళ్ళకి ఎగ్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా ముందుగానే ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసేస్తాం మేము. జస్ట్ ఎగ్స్ ఓకే ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్లో వాళ్ళకి కీమోలు అన్నీ అయ్యాక మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆ ఎగ్స్ వాడుకోవచ్చు మనం. మేడం యాక్చువల్లీ ఇప్పుడు ఈ పేషెంట్ని ఎగ్స్ కలెక్షన్ చేయడానికి ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు? అంటే జస్ట్ అట్లా వచ్చేసేసి ఎగ్స్ తీసేసుకోవచ్చా మనం? ఎట్లా అంటే మనం ఎనస్థీసియా ఇవ్వాలి కదండి. సో నైట్ నుంచి వాళ్ళు ఏమీ తినరు. ఓకే. అంటే నీళ్ళు ఓరల్గా వస్తారు. అండ్ కొన్ని ప్రీ మెడికేషన్స్ ఇస్తాము. యాంటీబయాటిక్, వామిటింగ్ అవ్వకుండా యాంటీఎమిటిక్స్ 2-3 ప్రీ మెడికేషన్స్ ఇస్తాము. ప్రొసీజర్ చేసేస్తాము. లైక్ 3-4 hours వాళ్ళు ఏమీ తినకుండా ఉంటారు, ఫ్లూయిడ్స్ అయి పెడతాము. 4 hours లేటర్ కొంచెం వాటర్ తాగుతారు. దెన్ దే కెన్ కొంచెం ఏమైనా ఇడ్లీ అలాంటివి తినిపిస్తాము. దెన్ దే కెన్ గో హోమ్ అన్నమాట. సో ఎగ్స్ ముందు ప్రిపేర్ చేయడానికి లైక్ సెకండ్ డే ఆఫ్ ద మెన్సెస్ నుంచి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, డైలీ ఇంజెక్షన్స్. ఎగ్స్ అన్ని ఫాలికల్స్ అన్ని గ్రో అవడానికి యూజువలీ అరౌండ్ 10 days ఇంజెక్షన్స్ తర్వాత ఫాలికల్స్ అన్ని ఒక సర్టన్ సైజ్ రీచ్ అవుతాయి. అరౌండ్ 18 mm ఆల్మోస్ట్ ఆల్ ద ఫాలికల్స్ వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours యూజువలీ ఎగ్స్ రిలీజ్ అవ్వాలి. సో ఆ ఎగ్స్ రిలీజ్ అయ్యే లోపు, ఫాలికల్స్ రప్చర్ అయ్యి ఎగ్స్ రిలీజ్ అయ్యే లోపు అరౌండ్ 35th hour వీల్ పిక్ ఇట్ అప్. ఈ ప్రొసీజర్లో అంటే జస్ట్ అంటే మెచ్యూరిటీ రీచ్ అయిపోతాయి, బట్ బయటికి వెళ్ళిపోవు. అంటే ట్యూబ్లోకి అట్లా వెళ్ళిపోక ముందు మనము మత్తిచ్చి ఎగ్స్ తీసేస్తున్నాం అనమాట.
So this patient was given injection on day before yesterday night at 11 p.m. and I'm doing pickup at 10 a.m. సో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తర్వాత 35 hours తర్వాత మధ్యలో ఇచ్చే మెడికేషన్ కాకుండా 35th hour ఎగ్స్ని ఇట్లా కలెక్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఆ ప్రొసీజర్ని చూస్తున్నారు. సో ఎగ్స్ ఇప్పుడు మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అన్ని ట్యూబ్స్లో కలెక్ట్ చేసి ట్యూబ్స్ అన్ని లోపలికి అందించాము. సో లోపల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడే ఎంబ్రియోని చేసేస్తారా మేడం? కాసేపు ఇంక్యుబేషన్ టైం ఉంటుంది, కాసేపు ఆగి. ఎంతసేపు ఉంటుంది? 1 hour అట్లా పెడతారు. అచ్చా. సో మనకి ఇక్కడ ఈ పాస్లో నుంచి ఫ్లూయిడ్ వచ్చింది, లైక్ ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ అన్ని ఆ డిషెస్లోకి తను ఎంటీ చేసి తనకి ఇస్తుంటే తను స్క్రీన్ చేస్తున్నాడు. ఆ ఫ్లూయిడ్ మొత్తం వెతుక్కొని ఎక్కడైతే ఎగ్స్ కనిపిస్తున్నాయి సెపరేట్ చేసి మీడియాలోకి పెట్టుకుంటారు అనమాట. ఆ ఎగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చా మేడం? యా, కెన్ యూ షో ఇట్ నిశాంత్? నార్మల్గా ఎగ్ షేప్లోనే ఉంటుందా? అంటే ఎగ్ చుట్టూ కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని తర్వాత వాళ్ళు సెపరేట్ చేసి ఎగ్ని డెన్యుడేషన్ అంటారు. సో అవి ఆ డార్క్వి కనిపిస్తున్నాయి కదా, అవి ఎగ్స్. ఓకే ఓకే, ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఆర్ ఎగ్స్. ఆ డార్క్వి ఎగ్స్. దాని చుట్టూ వేరియస్ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేసేస్తారు. ఎట్లా క్లియర్ చేస్తారు అవి? వాళ్ళకి నీడిల్స్ ఉంటాయి. ఆ నీడిల్స్ పిపెట్స్ తోటి క్లియర్ చేసేసుకొని డెన్యుడేషన్ అనే ప్రాసెస్ అది. సో ఆ క్లియర్ చేసిన తర్వాత ఓన్లీ ఎగ్ సెపరేట్ చేసుకొని తర్వాత ఇక్సీ ప్రాసెస్కి. ఓకే, కలెక్ట్ చేసిన ప్రతి ఎగ్తో స్పర్మ్ కలిసినప్పుడు ప్రతిదీ ఒక ఎంబ్రియో అవుతుంది అని రూల్ ఏం లేదు. అన్ని ఫామ్ అవ్వవు. మంచి క్వాలిటీ ఎగ్స్ స్పర్మ్స్ ఉంటేనే మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఎగ్ని మనం డెన్యుడేషన్ చేసిన తర్వాత ఇది ఇక్సీ మెషిన్ అంటారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ చేయడానికి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఐవీఎఫ్, రెండోది ఇక్సీ అనమాట. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఒక డిష్లో ఎగ్ కొన్ని స్పర్మ్స్ మనం వదిలేస్తాం, కలిపేసి ఇంక్యుబేటర్. ఇది ఇంక్యుబేటర్ అని అంటాం. ఇది దిస్ వన్ ఇంక్యుబేటర్ అని అంటాం. సో ఇది మనకి బాడీలో యూట్రస్లో అండ్ ట్యూబ్స్లో ఉన్న ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేస్తుంది. సో దానికి ఆ టెంపరేచర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కానీ మొత్తం ఇది ప్రాపర్గా మనకు లోపల ఉన్నట్టుగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనం డిష్లో పెట్టేసి ఇంక్యుబేటర్లో వదిలేస్తాం ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో. ఏంటి? ఎగ్ విత్ స్పర్మ్స్. ఎగ్ అండ్ స్పర్మ్స్ కొన్ని వదిలేస్తాం. స్పర్మ్స్ ఆటోమేటిక్గా ఒకటి సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్. అది ఐవీఎఫ్ అనేది. ఇక్సీ అనే ప్రాసెస్ మనకి తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్ అనమాట. దాంట్లో ఒక్కొక్క ఎగ్లోకి స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం. మనం ఇది ఒకసారి చూపిస్తున్నాం ఒక్కసారి. సో ఇక్కడ ఇది మదర్స్ వూమ్ లాంటి అట్మాస్ఫియర్. ఇక్కడ ఆటోమేటిక్ గా స్పర్మ్ ని ఎగ్ ని ప్రాసెస్ చేసినవి ఇక్కడ పెడితే వాటంతటా అవే కలిసిపోతాయి. అదే ఐవీఎఫ్ అనే ప్రాసెస్ లో డోర్ కూడా ఎక్కువసేపు ఓపెన్ ఉంచకూడదు, బికాస్ ద ఎన్వైరన్మెంట్ గెట్స్ డిస్టర్బ్. సో ఎన్ని సెకండ్స్ ఇప్పుడు తీసిన తర్వాత ఎన్ని సెకండ్స్ ఓపెన్ చేసామని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డోర్ క్లోజ్డ్ 8 seconds 20 seconds అట్లా. సో మనకు మొత్తం ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ వీ షుడ్ మెయింటైన్ పర్టికులర్ ప్రోటోకాల్. ఎక్కువసేపు డోర్ ఓపెన్ ఉంచినా కూడా లోపల ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో దట్ వాజ్ ఐవీఎఫ్. ఇక్సీ అనే ప్రాసెస్ లో ఎగ్ని స్పర్మ్ని మనమే కలుపుతాం. కొన్నిసార్లు స్పర్మ్స్కి ఎగ్ లోకి పెనిట్రేట్ చేయడం కుదరదు, ఆర్ వాళ్ళ కౌంట్ చాలా తక్కువ ఉండి మనకి ఒక ఎగ్ తోటి ఇన్ని స్పర్మ్స్ మనం వదిలేసే అన్ని స్పర్మ్స్ ఉండవు, చాలా తక్కువ. అంటే కొంతమందికి నంబర్స్లో ఉంటాయి 10-15, కొంతమందికి 0 కౌంట్ ఉంటే మనము బీజం నుంచి స్పర్మ్స్ తీస్తాము. సో సింగిల్ స్పర్మ్స్ ఉంటాయి కదా, అప్పుడు మనమే ఒక ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయాలి. సో ఇది ఇక్సీ మెషిన్. దీంట్లో నుంచి ఎగ్ని మనం స్టెబిలైజ్ చేసి దీంట్లో నుంచి మనం స్పర్మ్ పెట్టుకొని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఐ కెన్ జస్ట్ షో యూ. ఒక స్పర్మ్ని ఒక నీడిల్లోకి తీసుకుంటున్నారు, చూడండి. ఆ నీడిల్లోకి వెళ్ళిపోయింది ఆ స్పర్మ్, చిన్న స్పర్మ్. రైట్, స్పర్మ్ నీడిల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఎగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాం దాన్ని. సో ఇది ఎగ్ అనమాట. సో ఎగ్ చుట్టూ ఉన్న సెల్స్ అన్ని తీసేసాము. ఎగ్ డెన్యుడేషన్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. దిస్ ఇస్ ఎగ్ అండ్ దీన్ని పోలార్ బాడీ అంటాము. సో ఈ పోలార్ బాడీకి కరెక్ట్ 90 degrees ఆ స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని స్టెబిలైజ్ చేస్తాం ఇటువైపు.
సో దీంతో స్టెబిలైజ్ చేసుకోవడం అన్నమాట. స్టెబిలైజ్ చేయడం అంటే కదలకుండా ఉంటే మనం ఇంజెక్ట్ చేయడానికి అవుతుంది కదా. సో స్టెబిలైజ్ చేస్తున్నాము ఎగ్ని అండ్ స్పర్మ్ని దీంట్లోకి మెల్లగా ఇంజెక్ట్ చేయాలి. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకసారి ఎగ్ బ్రేక్ అయిపోవచ్చు. సో ఇట్స్ వెరీ స్కిల్డ్ ప్రొసీజర్ అనమాట. ఎంబ్రియాలజిస్ట్కి చాలా స్కిల్ ఉండాలి ప్రాసెస్ చేయడానికి, చాలా ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. సో ఈ నీడిల్లో నుంచి స్పర్మ్ రిలీజ్ అవుతుంది చూడండి. యా, సో మనం ఇంజెక్ట్ చేసిన తర్వాతే రిలీజ్ చేస్తాము. ఓకే ఓకే. సో అది ఇంజెక్టింగ్ అనమాట. అక్కడ ఎగ్ పగలకుండా లోపలికి వెళ్ళి స్పర్మ్ని రిలీజ్ చేయాలి. ఎస్, ఇది కోనింగ్ అంటాము. ఇట్స్ నైస్. మంచి ఎగ్స్కి ఆ కోనింగ్ అనేది బాగా వస్తుంది. సో స్పర్మ్ ఇట్లా రిలీజ్ చేసేసాం. ఫైన్. సో దిస్ ఇస్ డన్. సో ఎగ్ లోపల ఇప్పుడు స్పర్మ్ ఉంది. సో ఎగ్ అండ్ స్పర్మ్ మనం కలిపేసాం. అంటే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనమే చేసేసాం. సో ఈ ఎగ్ అయిపోయింది. దెన్ సిమిలర్లీ విల్ టేక్ ద నెక్స్ట్ ఎగ్ అనమాట. సో వన్స్ దిస్ ఇస్ డన్ మనం దాన్ని ఇంక్యుబేటర్, ఆ డిష్లో పెట్టుకొని ఇంక్యుబేటర్ మళ్ళీ పెట్టేస్తాం. ఇంక్యుబేటర్ లోపల మనకి చేంజెస్ ఇట్లా ఉంటాయి. ఒకసారి చూడండి. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ తర్వాత డివిజన్ అవుతుంది. ఇది ఇప్పుడు 2 cells ఉన్నాయి, నెక్స్ట్ అది 4 cells గా ఫామ్ అయింది, మళ్ళీ డివైడ్ అయ్యి 8 cell గా ఫామ్ అవుతుంది. సో మనకి 3వ రోజుకి ఎంబ్రియో 8 cell స్టేజ్కి వస్తుంది. సో ట్రాన్స్ఫర్ 8 cell స్టేజ్లో అయినా చేసుకోవచ్చు మళ్ళీ గర్భసంచిలోకి, లేదా 5వ రోజు వరకు వదిలేస్తే బ్లాస్టోసిస్ట్ అనే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది బికాస్ బయట ఎన్వైరన్మెంట్లోనే అది 5th day వరకు వెళ్ళగలిగింది కదా. సో బట్ కొన్ని ఎంబ్రియోస్ మనము day 3 ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అది బ్లాస్టోసిస్ట్, ఇది స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయింది అనమాట. సో బ్లాస్టోసిస్ట్ మనకి day 5 ఎంబ్రియో ఈజ్ రెడీ ఫర్ ఇంప్లాంటేషన్. అంటే గర్భసంచి లోపల పెడితే day 5 ఎంబ్రియో పెడితే అది వెంటనే అతుక్కుంటుంది. 3వ రోజు ఎంబ్రియో అనుకోండి, ఇంకొక 1-2 days టైం ఉంటుంది. ఆ టైం తర్వాత అది అతుక్కుంటుంది. సో వెంటనే అతుక్కుంటుందా మేడం బాడీలోకి పెట్టిన మేబీ కాసేపట్లో. ఓకే. సో ఈ వీడియోలో మనం ఇట్స్ జస్ట్ అన్ యానిమేటెడ్ వీడియో అండి. అసలు ఏం జరుగుతుంది మనకి అనేది తెలుస్తుంది. యా, సో ఇది మనం పెట్టిన ఎంబ్రియో రైట్. ఓకే. అది గర్భసంచి లైనింగ్, ఆ లైనింగ్లోకి నీట్గా వెళ్ళిపోతుంది అది. ఓకే రైట్. ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్ అప్ అండ్ స్లోగా మనకు బేబీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయిపోతుంది. రైట్. సో అలా బేబీ ఫామ్ అయ్యే కొద్దీ బేబీకి ఇది మనం అంబిలికల్ కార్డ్ అంటాము, మాయ తయారైపోతుంది. సో ఆల్మోస్ట్ 10 weeks లోపలే మనకి హార్ట్ బీట్ కూడా వచ్చేస్తుంది బేబీకి. సో బేబీకి మదర్కి ఆ కనెక్షన్ అనేది ఏర్పడిపోయింది. సో టిల్ దట్ పీరియడ్ ఆఫ్ 10 weeks ఆ మాయ తయారయ్యే వరకు మనం IVF ప్రెగ్నెన్సీ, ICSI ప్రెగ్నెన్సీస్కి బేబీకి కావాల్సిన హార్మోన్స్ కానీ నరిష్మెంట్ కానీ ఎక్కువగానే సప్లై చేస్తాము. ఆ తర్వాత నుంచి మాయ తయారైన తర్వాత మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్ హార్మోన్స్ అన్నీ మనకి మాయ నుంచి కానీ మదర్ నుంచి కానీ బేబీకి వెళ్ళిపోతాయి. సో see now we have a nice baby with almost 10 weeks baby. Super. So 3 centimeters ఇంతే ఉంటుంది 10 weeksకి, బట్ ఆల్ ద స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ మేడం, డాక్టర్స్ అంటే దేవుళ్ళు అంటారు కానీ ఇక్కడ నిజంగా మీరు ఒక లైఫ్ ఇస్తున్నారు మేడం. వండర్ఫుల్ మేడం, సో గుడ్ అండ్ వెరీ 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 ప్రౌడ్. సో రియలీ ఒక చిన్న సెల్ అండి, మనం మైక్రోస్కోప్ కింద చూసే ఇంత చిన్న సెల్ ఒక బేబీని ఎత్తుకుంటాము, అదే సెల్ని చూసిన బేబీని. సో ఇట్స్ అ రియలీ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ ఇట్ గివ్స్ అస్ ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్. సో ఇట్స్ అ గ్రేట్ టీమ్ వర్క్. మా ఎంబ్రియాలజిస్టులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దే వర్క్ బిహైండ్ ద సీన్స్. దీస్ 2 ఆర్ ఎంబ్రియాలజిస్ట్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ మేడం తో పాటు మొత్తం మీ టీమ్ వర్క్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇట్స్ రియల్ టీమ్ వర్క్ అండి. బయట మేము ఎంత కష్టపడతామో లోపల వాళ్ళు ఇది కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే వీ గెట్ గుడ్ ఎంబ్రియోస్ అండ్ వీ గెట్ అ గుడ్ సక్సెస్ రేట్. అంటే ఈ మొత్తం హాస్పిటల్కి త్రిమూర్తుల్లాగా ఉన్నారు లాగా. ఎందుకంటే ఒకళ్ళు కలెక్ట్ చేస్తారు, ఒకళ్ళు దాని ప్రాసెస్, ఏ చిన్న స్టెప్లో తేడా వచ్చినా లైఫ్ మొత్తం ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అ చేంజ్ కదా. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ మేడం. యాక్చువల్లీ మీతో మాట్లాడిన తర్వాత నిజంగా ఆ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని వస్తే వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ని నేను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను.